అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అంటే దానికి ప్రధానమైన కారణం ఎన్నికలకు ముందు ఆయన చేపట్టిన పాదయాత్రని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజాదరణ పొంది 2019లో ఆయన అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్తో మళ్ళీ పాదయాత్ర చేసి 2029లో అధికారంలోకి రావాలని ప్లాన్ అయితే వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ అంశం మీద మనతో పాటు చర్చించడానికి ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేయాలని ఒక ప్లాన్లో ఉన్నారు. సో మరి 2019 ముందు చేసిన పాదయాత్రలాగా ఇది కూడా సక్సెస్ అవుద్దా? ఒకవేళ పాదయాత్ర చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర 2027లో చేయనున్నాడని మనకైతే అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాస్తవంగా అక్కడ 2026 ఆఖరి దశలో అంటే నవంబర్ డిసెంబర్ నుంచి షర్మిలా గారు పాదయాత్ర చేద్దామని వెయిట్ చేస్తున్నారు. సరే, షర్మిలా గారు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారనే దానికి ఆవిడకంటే కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అది ఏంటంటే దేశం మొత్తం బీజేపీ వ్యాపించున్నది. ఆ బీజేపీకి ఆపోజిట్గా షర్మిలా గారు పాదయాత్ర చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో చిన్నపాటి మిస్టేక్స్ అవి ఇవి కామను, అవి ఎత్తి చూపించే విధంగా లేకుండా ఉంటే బీజేపీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుందని చెప్పి గతంలో అందరం అనుకుంటా ఉన్నారు కదా. షర్మిలా గారు ముఖ్యంగా విమర్శించేవారు. అటువంటి ఏదన్నా చిన్నపాటి పాయింట్స్ని ఎత్తి చూపించే విధంగా బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఒకటే అనేది ఒక సింగిల్ లైన్లో షర్మిలా గారు పాదయాత్ర చేద్దాం అనుకున్నారు. ముఖ్యంగా షర్మిలా గారి పాదయాత్ర చూస్తే బాబు గారికి ఆపోజిట్ ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సూపర్ 6 హామీలు ఏదైతే బాబు గారు హామీ ఇచ్చినారో ఆ హామీలు దాదాపు అమలు చేశారు. కేవలం 2 మిగిలినాయి. అవి కూడా ఆగస్టు 15వ తారీఖున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పినారు. అది ఖచ్చితంగా అమలుగా ఉన్నది. క్లారిటీ కదా, ఇంకెన్ని రోజులు అండి, ఒక అతి దగ్గరలో అవుతుంది. ఇంకా కేవలం 2 ఉన్నాయి. ఏది సూపర్ 6 హామీల్లో భాగంగా ఏంటంటే నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ 8 లక్షల మంది దాకా ఉద్యోగులకి ఉద్యోగ కల్పనలో భాగంగా 9,50,000 పైచిలుకు కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినాడు నారా లోకేష్ గారు. ఇదే క్రమంలో ఎక్కడైనా ఇంకా ఉద్యోగులుగా భర్తీ అయిపోతే నిరుద్యోగ వృత్తి ఇచ్చే అవసరం లేదు. కానీ కొద్దిమంది ఉద్యోగాలు దొరకవు కాబట్టి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇంకొచ్చే సంవత్సరం నుంచి ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు అంటూ హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా మహిళలకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పినారు. అది కూడా ఈ సంవత్సరంలో దాదాపు 2-3 నెలల్లో అమలు చేయనున్నారు. ఇంకా వీళ్ళు చెప్తున్నటువంటి ఏదో క్యూఆర్ కోడ్ అది ఇది తీసుకొచ్చి చెప్తున్నారు కదా, సూపర్ 6 హామీలు అమలు చేయలేదు అది ఇది అని చెప్తున్నారు. ఎవరు? వైసీపీ వారు. నేనే చెప్తున్నా సూపర్ 6 హామీలో ఇవి కేవలం మిగిలినాయి. సిలిండర్లు ఏదైతే ఇస్తా ఉన్నారో 3 సిలిండర్లు ఉచితంగా అది ఇస్తున్నారు. పెన్షన్ వచ్చి రావడంతో ఇవ్వడం మొదలు పెట్టేశారు. ఇంకా అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆల్రెడీ అమలవుతుంది. ఇంకా అది కాక తల్లికి వందనం పథకం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు హ్యాపీ అయినారు ఆ రోజున. భారతమ్మ గారు ఏకంగా మనం ఆ మధ్య ఎన్నికల ప్రచారంలో ఇదే పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్న సందర్భం ఇది 2019. ఆ సమయంలో ఎన్నికల వేడి రాజుకున్నప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవిడ భారతం ఏం చెప్పారు, 2 పిల్లలుంటే 2 పిల్లలకి ఇస్తామమ్మా అని చెప్పి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అద్దో అమ్మమ్మ ఇద్దో నీకు 15,000 ఇద్దో ఆ పిల్లడు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు లేరు, అద్దో మీకు కూడా 15,000 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎవరిని నిమ్మల రామానాయుని ఎవరినైతే ఈ మాదిరి ఎన్కౌంటర్ చేస్తూ వచ్చాడో లేకుంటే ఆయన్ని డూప్ చేస్తూ వచ్చాడో నాకేమనిపిస్తుందంటే భారతమ్మని డూప్ చేస్తున్నాడు అనిపిస్తుంది నాకు. ఆ క్రమంలో భారతం ఇచ్చినటువంటి మాట ఆయన నిలబెట్టుకోవాలా. ఈయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకుండా అది వేరే విషయం. ఎందుకంటే రాజకీయంలో జరిగిపోతుంది లేవా, మసిబుసి మారేడుగా చేస్తున్నాం. ఈరోజు ఒక ఇష్యూ, రేపు ఇంకో ఇష్యూ, లేకుంటే మళ్ళీ ఇప్పుడు పర్యటన చేస్తున్నాడు కదా నెల్లూరులో. ఇటువంటి ఇష్యూలో కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ భారతమ్మ దగ్గర ఇచ్చినటువంటి మాట ఏమైంది అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఇంకా ఆయన గట్టి గొంతుతో ఎన్నికల హామీల్లో భాగంగా పాదయాత్ర తర్వాత జరిగినటువంటి ఈ విషయాలు పాదయాత్రలో ఈ హామీలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఏమని, ఇంతమంది చనిపోయినారు, తాలిబుట్లు తెగిపినాయా, మన ప్రభుత్వం వస్తే ప్రతి ఎక్కడక్కడ బెల్ట్ షాపులు లేకుండా చేస్తాను, అసలు మన రాష్ట్రంలో మద్యం అనేది లేకుండా చేస్తాను, కేవలం స్టార్ హోటల్స్లో మాత్రమే మద్యం ఉంటుంది అని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. ఈ రోజుకి ఎవరైతే తాగుతారో, మందుకు అలవాటు పడి ఉంటారో, ఈ రోజు కష్టంగా ఉండే అక్కడ 3-4 నెలలు 5-6 నెలలు పోయిన తర్వాత అలవాటు అయిపోతూ ఉంటుంది. రాష్ట్రం బాగుపడుతుంది వాస్తవంగా. ఇంత మంచి ఆలోచన చేస్తున్నాడు, నవ యువకుడు, వయసులో ఉన్నాడు, మంచి పని చేస్తాడని చెప్పి అటువంటి నమ్మి చాలా మంది ఓట్లు వేశారండి. 2019కి మునుపు ఆయన చేసినటువంటి పాదయాత్రలో ఇటువంటి హామీలు అనేకం. ముఖ్యంగా ఆ పాదయాత్ర వ్యవహారం మనం చూస్తే ఐప్యాక్ కనుసన్నులో నడిచాడు జగన్మోహన్ రెడ్డి. అది శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. అందరూ గుంపుగా జనం ఉన్నారు, పాదయాత్ర జరుగుతూ పోతుంది. ఐప్యాక్ జగన్మోహన్ రెడ్డి గారి కాంబినేషన్ ఎట్లుంటుందంటే ఉన్నట్టుండి చుట్టూ ఉన్నటువంటి క్యాడర్ చాలా చెదురవుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి నిటారుగా నడుస్తూ పోతున్నాడు. ఎందుకురా అంటే ఆడ తేనె పట్టుపైన రాయేశారు, అప్పటికప్పుడు తేనెగులు వదిలినారు. ఆ తేనెగులు కుడతాయని చెప్పి ఎవరైనా హడలిపోతారు కదా, అంటే సడన్ జరికిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందామని ప్రయత్నమే, మా ఇటుకరసా జరికిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుడతాయి కుట్టని అన్నట్టు, అంటే ప్రీ ప్లాన్ లేకుండా ఉంటే ఉన్నట్టు ఇట్లా అంటానండి. ఎవరికైనా కళ్ళు ఆడుతారు కదా, వాస్తవంగా ఆ జరగడం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే దట్స్ ఎ ప్రీ ప్లాన్. అంతెందుకు, మొన్న కొంతమంది పేర్లు చెప్పకూడదు కాబట్టి కొన్ని ఆపుకుంటా రావాల్సి వస్తుంది. మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి టూర్, అనంతపురంలో ఏదైతే టూర్ అయితే చేశాడో అక్కడ కారులో జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వస్తాను, అన్నా ఒక్క ఫోటో అన్నా ఒక సెల్ఫీనా అని చెప్పి ఒక పాప అడిగింది. ఆవిడని ఎత్తుకొని వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ ఐపాక్ మెంబర్ అతను. ఆ పాపను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫీ ఇస్తానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాపకు ముద్దు పెట్టడం, ఆ పాప విపరీతంగా ఏడ్ చేయడము. సేమ్ వాళ్ళ తీరా చూస్తే ఆవిడ ఆ పాప రాజకీయాలు మాట్లాడుతుంది. ఎంత ఐపాక్ కన్సర్న్లో ఆ రాజకీయాలు ఏమని మాట్లాడుతుంది, అన్న మాకు తల్లికి వందనం రాలేదు, మీరైతే అమ్మఒడి ఇచ్చేవాళ్ళు, మేము ఎట్ట చదువుకోవాలి తెలియట్లేదు అనే యాంగిల్లో చెప్తున్నారు. ఆ పాప తీరా చూస్తే అది పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ చదువుతుంది. ఆ పాప పెట్రోల్ బంకులు ఉన్నాయి, బంగారపు కోట్లు ఉన్నాయి, వాళ్ళకి మళ్ళీ ఫీజు కట్టడానికి డబ్బులు లేవని చెప్తుంది అమ్మాయి, చెప్తాంది. ఇంకా దానికంటే అదొక్కటి సరిపోదండి. మనము పాతకాలంలో అయితే మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం కదా, ఏది ఒక 10 ఏళ్ళకు ముందు రాజకీయాలు ఎంత విలువగా ఉండేటి అంటే, ఇటువంటిది ఒక్క సీన్ కన్నా జరిగితే అతని రాజకీయ జీవితం స్మాష్ క్లోజ్. జగన్ జీవితంలో జగన్ పబ్లిక్ డొమైన్లోకి వస్తే రోజుకొకటి జరుగుతూనే ఉండదు. ఇటువంటి అబద్ధాలు, కల్పిత కథలు, ప్రేరేపిత కథలు, లేకుంటే ఇతను చేసే దాడులు, దాష్టికాలు, ఇవన్నీ రోజుకొకటి జరుగుతూ ఉన్నది. ఈయన రాజకీయ జీవితం అనేది ముగిసిపోవడం లే, అంటే అన్ని తప్పులని చేస్తున్నాడు. అదే అంటారు కదా, నిండా మునినోడు సలే ఉండదు అని. రేపు ఒక తప్పు, మొన్నడు ఒక తప్పు, తప్పుల్లోనే జీవితం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంకా మారదాము లేకుండా ఉంటే ఇంకొక పని. ఇది నేను చెప్పినా కదా, కేవలం 2 అమలు కావట్లేదు ప్రస్తుతం సూపర్ 6 హామీలో భాగంగా. దీన్ని మాత్రం ఇది చూపించాలి, కానీ సూపర్ 6 హామీలు ఎటపోయినా అని చెప్పి అన్ని కలిపి చూపించడం అది తప్పు. క్లారిటీగా ఇదండి, ఈ పథకంలో బాగానే ఉండాలి, ఈ పథకంలో ఈ 1,00,000 మందికి లబ్ధిదారులకు అవ్వలేదు, ఎందుకంటే నేను డేటా తెప్పించి పెట్టాను. అసెంబ్లీకి వచ్చి చెప్పాలా ఈ డేటా చూపించి, సార్ ఇదో ఈ మాదిరి నెల్లూరు జిల్లాకు సంబంధించిన పలానా వాళ్ళకి రాలా, శ్రీకాకుళం జిల్లాలో ఆ కుటుంబం ఏం చేసింది సార్, వాళ్ళకు రేషన్ కార్డు రాలా, చెప్పు. ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ సమస్యలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఇలా కన్స్ట్రక్టివ్ మోడ్లో ఉండాలి. ఏది ప్రతిపక్షం అంటే అట్లా కాకుండా గతంలో మనం చూసాం, బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు గారిని హేళన చేస్తూ, నువ్వు ఒక్కడే నిలబడినావు, మేము 150 మందిని మీ మీద పడితే ఏమైపోతారు, రౌడీజం అండి. ప్రతిపక్షంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గారిని అవహేళన చేశారు. ఏదైనా సబ్జెక్ట్ పైన రాష్ట్ర ప్రజలకు అది అందలేదు, ఇది అందలేదు అని చెప్తా ఉంటే, అదే మీరు అసెంబ్లీకి వచ్చి ఇది సార్ ఇది దొరకలేదు, ఇది ప్రజలకు అందట్లేదు, చేరట్లేదు అని చెప్పండి. ట్రై చేసి చూడండి. మీరు ఈయన మాత్రం మాట్లాడరు, పబ్లిక్ డొమైన్ లేకపోయి కావాలని. అదే 5 ఏళ్ళండి వాస్తవంగా ఆయన పాదయాత్ర. ఇప్పుడు ప్రజలు ఎందుకు గుర్తొచ్చారు? గత 5 ఏళ్ళ సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తురాలా? ప్రజలు పక్కన పెట్టి చెట్లు ఏం పాపం చేస్తాయి, వాటికి కూడా ఒక లైఫ్ ఉంటుందని చెప్పి గతంలో ఒక సైంటిస్ట్ కూడా చెప్పినారు కదా, చెట్లు కూడా జీవితాలు ఉంటాయని. అటువంటిది ఎక్కడ పడితే అక్కడ చెట్లు కొట్టేసేయడం, ఆ చెట్లు కలర్లో ఉండేది పరదాలు కట్టుకోవడం, ఇది గ్రీనరీగా. ఏందది? ఏ రోజు ప్రజలు దగ్గరికి వెళ్ళినోడు కాదు సీఎంగా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రజలతో అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. దాన్ని బట్టి ఈ విజయం ఖచ్చితంగా ప్రజలదే ఈ విజయం. ఇటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకొకసారి ప్రజల్లోకి వస్తా ఉంటే ప్రజలు చేదరించుకోవాలా. ఎందుకంటే ఈ రోజు మనం చూసాం, శాంపుల్ సైజ్ చూసాం, ఆయనకి అవకాశం ఇచ్చే. ఇంకొకసారి ప్రభుత్వంలోకి వస్తే అదే మాత్రం చేయడానికి గ్యారంటీ ఏమి? ఎక్కడ పడితే అక్కడ పెళ్లి షాపులో ఆ మద్యం అయితే నాయన, అది దానికంటే ఇంటర్ తాగడం మేలు. ఎంతమంది చచ్చిపోయినారండి లివర్లో పోయి. ఈయన ఇచ్చిన ఒక మాట ఇవ్వకుండా ఉన్నా కూడా, లేదా ఈ రేంజ్లో ఉంటే ఒక రకం, ఆయన చెప్పినటువంటి ఓవర్ యాక్షన్ ఈ రేంజ్లో ఉంటుంది, చేసినటువంటి పనులు ఈ రేంజ్లో ఉంటుంది. నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉండదు ఆయన ఇచ్చినటువంటి హామీలకు, అమలు చేసినటువంటి తీరుకి. ఇప్పుడు ఇంకా హాట్ టాపిక్ ఏంటంటే, షర్మిలా గారు కూడా పోటీ పాదయాత్ర చేస్తున్నారు. ఇద్దరు ఈ రెంటికి చట్టం రేవడిలాగా తయారవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో మరి షర్మిలా గారు చేసే ఈ పాదయాత్ర వల్ల జగన్ గారికి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? 100% ఉండేది. ఒక రిలీజియన్ అనుకోండి, ఒక మాట ప్రత్యేకంగా ఎత్తి చూపడం కాదు, వాస్తవంగా వారికి ఎవరైతే ఉంటారో ప్రీస్ట్స్ అంటారు, వాళ్ళకి నెలకి ఇంత గౌరవ వేతనం ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళకి వెన్నుపోటు పడి చేశాడు, కనీసం వాళ్ళని దగ్గరికి రానివ్వాల. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఎట్టుగానే సందిగ్ధావస్థలో ఉన్నాడు.
ఇటు హిందువులకి ఇటు ఆ మతస్థులకి. ఎందుకంటే తిరుమలకి పాదయాత్ర ఇక్కడ అంతా పాదయాత్ర చేయగలిగే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళాలంటే కనీసం డిక్లరేషన్ సంతకం పెట్టడానికి కూడా చేతరించుకున్నాడు, అసహించుకున్నాడు. నేనేం సంతకం పెట్టేది, ఇంకొకటి కావాలని మానవత్వం, నాకు ఏ మతం లేదు, మానవత్వం ఉండదని చెప్పి హిందువులకు దూరం అవుతున్నాడు. ఎందుకంటే అందరూ మైండ్కి తీసుకోలే కాబట్టి, మనం ఆంధ్రులను సహృదయంతో ఉండేవాళ్ళం కాబట్టి పట్టించుకోలేదు కాబట్టి ఆయన ఆటలు ఇంకా సాగుతున్నాయి. ఇంక వారి సతీమణి ఆ లడ్డుని పక్కన పడేసి చేతికి దుడుచుకునే విధానం మనం చూసాం. అట్లా వాళ్ళకి దగ్గర కాల. ఇటు మ్యాటర్ ఏంటంటే అనిల్ కుమార్ ఎవరైతే షర్మిలా గారు భర్త ఉన్నారో ఆయన కనుసన్నుల్లో అనేక మత సంఘాలు ఉన్నాయి దీనికి సంబంధించి, క్రిస్టియానిటీకి సంబంధించి. వారి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ క్యాడర్ని వెబ్ సైడ్ లాక్కుందామని చెప్పి ఆయన ప్రయత్నం. కానీ అనిల్ కుమార్ అంటే ఆయన దేవుళ్లాగా చూస్తారు. ఆ ఓట్లన్నీ షర్మిలా సైడ్ వెళ్తాయి 100%. ఈసారి అంత ఆశామాషిగా ఉండదు. గతంలో కూడా ఆవిడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినారు. కానీ ఏదైతే తప్పిదాలు జరిగినాయో, బాధలు జరిగినాయో వాటి నుంచి బయటపడి ఎక్కడికక్కడ సంఘటితం చేసుకుంటా కనీసం ఆవిడ 5-6 ఎమ్మెల్యే సీట్లైనా గెలచాలని చెప్పి ఆవిడైతే ప్రయత్నం చేస్తున్నారు. 5-6 ఎక్కడ గెలుస్తారనేది ఆవిడకి ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ లేదు కాబట్టి ఇప్పుడు ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో పటిష్టం చేసుకోవాలా. ఎందుకంటే ఇక్కడ అనేక పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ, సరే 3 ఒక కాంబినేషన్ అనుకుంటే వీరికి ఆపోజిట్ ఉన్నటువంటి 2 పార్టీలు, అటు సైడ్ కాంగ్రెస్, ఇటు జగన్ కాంగ్రెస్. జగన్ కాంగ్రెస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా జైలుకి వెళ్ళిపోతే మరి వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి ఫేస్ ఎవరు అవుతారంటే షర్మిలానే. అందరి చూపు షర్మిలా పైన పడుతుంది. షర్మిలా పైన పడినప్పుడు ఆవిడ ఏం మాట్లాడినా కూడా అది ఫోకస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసులో జైలు పోతాడో మనకు ఇంకా అర్థం కావట్లా. అనేక రకాల కేసులు ఖచ్చితంగా ఈ మద్యం కేసులో అయితే 100% పోతాడు. ఈలోపు ఏ కేసులో పోతాడో మనకు తెలియని సందర్భం. ఆయన జైలుకు పోయినప్పుడు షర్మిలా ప్రాబల్యం పెరిగిపోతుంది, కాంగ్రెస్ ఉనికి మరింత ముందుకెళ్ళిపోతుంది. కాబట్టి షర్మిలా వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా మాత్రమే ఇది చూడాల్సి వస్తుంది. అంతే అండి. ఓకే సార్, మరొక ప్రశ్న అండి. సో మరి జగన్ గారు మళ్ళీ పాదయాత్ర చేస్తే 2019 ముందు చేసినట్టే సక్సెస్ అవుద్దా? ఆ రేంజ్ కూడా అందుకోవడం కష్టమంటారు అసలు? అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంకి ఆయన సవాల్ చేస్తా తిరుగుతున్నాడు ప్రస్తుతానికి. ఇది ఆ టైర్ కింద ఒక మనిషి చనిపోవడం, ఆ గ్యాప్లో ఇంక 2 పిల్లలు చనిపోవడం, వారి తల్లిదండ్రులు అప్రమత్తం అవుతున్నారు. ఇది ఏంటంటే ఒక లీడర్ కాడ మనం ఏ విధంగా చూడండి, దాదాపు ఒక 10 మంది లేకుండా అంటే 6-7 మంది. అంతెందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయంలో మనం చూసాం. ఆయనతో ఎప్పుడు వ్యక్తిగత సన్నిహితుడుగా అంటే ఆయన హెల్పర్గా ఉంటాడు ఒకడు, నవీన్ అనే అతను కాకుండా బాలాజీ అనే అతను. వీళ్ళిద్దరూ అంటే పని లేకుండా ఖాళీగా ఉంటారు. వాళ్ళు ఈయనకు మాటలు చెప్తాను, ఆ పని చేసుకోరారా, అడిగిపోయారా, ఇదిరా రాత్రి కదా అడిగిపోదాం, పెళ్ళికి పోదాం, వీళ్ళిద్దరిని కలిసే తిరుగుతూ ఉంటాడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇదే మాదిర రాష్ట్రంలో ఏ పార్టీ అయినా కావచ్చు, ఉన్నట్టు చెప్తున్నా, ఆ లీడర్ కాడ కొద్ది మంది క్యాడర్ ఉంటారు, 6 మంది 7 మంది ఉంటారు. వీళ్ళు పని లేక వాళ్ళు ఎవరైనా ఇచ్చే మద్యం తాగడం లేకుంటే బిర్యానీ తినడం, వీళ్ళ పని అంతా ఏంటంటే అన్ని గ్రామాల్లో ఎవరైతే పని లేక చేతగాక వాళ్ళు తల్లిదండ్రులు అంటే ఇష్టం లేక అంటే బాధ్యతలు లేకుండా ఉండే వాళ్ళని వీళ్ళ కాంబినేషన్ అవుతుంది ఇదంతా. అంటే ఎన్నికల సమయం కానీ ఏదో సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ కాంబినేషన్లో అందరినీ దగ్గరికి పిలుచుకొని వాళ్ళని జగన్ చుట్టూ తిప్పుతారు. ఆ మోక కనపడతా తప్ప పిల్లల పైన బాధ్యత ఉండేవాళ్ళు వాళ్ళని చదువులకు పంపిస్తారు, లేకుండా ఉంటే ఏదైనా ఉద్యోగాలకు పంపిస్తారు. ఈయనతో పాటు తిరగండి, చల్లరేగండి అని ఎవరు చెప్పరు. వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాల నిమిత్తం ముందుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి దరిదాపులో ఎవరు వెళ్ళరు. నా అంచనా అన్ని రోజులు ఆయన ఇక్కడ ఉండడు, ఏది ఖచ్చితంగా జైలుకైతే వెళ్తాడని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, సో చూసారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేసిన ముందు అంత సక్సెస్ అవ్వదు, ముందు జనాలే రారు, తల్లిదండ్రులు కూడా పంపరు వాళ్ళ పిల్లల్ని అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే 2027 లోపే ఆయన అరెస్ట్ అవుతారు కాబట్టి ఈ పాదయాత్ర కూడా అవ్వదు అని చెప్పేసి అశోక్ కుమార్ గారు చెప్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.